హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మనము బ్లౌజెస్కి బో అనేది పెట్టుకుంటాం కదా, బ్లౌజెస్కి డ్రెస్సెస్కి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. 14 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. అలాగే 2 ఫోల్డ్స్ మీద 5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. 14 ఇంచెస్ లెంత్, 2 ఫోల్డ్స్ మీద 5 ఇంచెస్ లెంత్, 2 ఫోల్డ్స్ మీద గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లెంత్ తీసుకున్న తర్వాత ఒక చివరన నేను కుట్టు వేసుకుంటున్నాను. 2 ఫోల్డ్స్ అంటే డబుల్ మడత మీద 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని తిప్పి వేస్తున్నాను. కుట్టుకున్న దాన్ని ముందుగా మనము తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా మనము క్లాత్ తిప్పేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. మడిచి అటు చివరన ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనము సూది దారం తీసుకోవాలి. సూది దారం తీసుకొని తర్వాత ఇలా ముందుకి వెనక్కి కుట్టు వేసుకోవాలి. మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ పైకి, మళ్ళీ లోపలికి, మళ్ళీ పైకి, ఇలా లోపలికి కుట్టుకుంటూ పైకి తీస్తూ ఇలా చివరి వరకు కుట్టుకోవాలి. అప్పుడు మనకి ఒక కుచ్చిళ్ళు లాగా వచ్చి మనకి బో షేప్ అనేది వస్తుంది. ఆ నీడిల్ని బయటికి లాగి కుచ్చిళ్ళు వచ్చేటట్టు దగ్గరికి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత దారం తీసుకొని దాన్ని 2 చుట్లు చుట్టి ముడి వేసుకోవాలి. చాలా ఈజీగా మనము ఈ బోని కుట్టుకోవచ్చు. మనము ఫ్రాక్స్కి కుట్టుకోవచ్చు, లేదా బ్లౌజెస్కి మధ్య బాగా మోడల్ వస్తున్నాయి కదా, బ్లౌజెస్కి బోస్ కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకి మధ్యలో ఆ కుట్టు కనిపించకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టి కుట్టుకోవాలి. చిన్న ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ముందుగా దాన్ని డబల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి ఒక చుట్టుకొని మనము థ్రెడ్తో కుట్టు వేసుకోవాలి.
అదే మనం సూది దారం తీసుకున్నాం కదా, ఆ సూది దారంతో కుట్టు వేసుకున్నామంటే మనకి బౌ రెడీ అయినట్లే. ఇలా ఈజీగా మనము కుట్టుకోవచ్చండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేస్తాను. మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా మనము అది ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకున్నామంటే అది ఒక బెల్ట్ లాగా మనకి సపోర్ట్ చేస్తుంది. చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఇదే బెల్ట్గా పెట్టుకోవాలని లేదండి, వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు, దానికి పైపింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? నేను ఇది పెట్టుకోవాలనుకున్నాను, అదే కలరు యాడ్ చేశాను అనమాట. థ్యాంక్ యూ.